ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలంతో ఇష్టపడే గోబీ మంచూరియన్ ఇప్పుడు చేసుకుందాం. దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక క్యాబేజ్, సన్నగా తరుక్కున్న క్యారెట్ వేసుకోండి. దాని తర్వాత కార్న్ఫ్లోర్, మైదా, రైస్ ఫ్లోర్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి. మైదా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. క్యాబేజీలో ఉండే వాటర్ సరిపోతుంది, మీరు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోండి. దాని తర్వాత చిన్న కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి ఇందాక మనం చేసుకున్న బాల్స్ని అవి వేసుకోండి. అవి బాగా రెడ్డిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఆరెంజ్ కలర్లో ఉంటే లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. దాని తర్వాత చిన్న ప్యాన్ తీసుకుని అందులోకి గార్లిక్ ఇంకా ఆనియన్స్ వేసుకోండి. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ కొంచెం ఎల్లో షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత క్యాప్సికమ్ 1 కప్పు, ఇంకా ఇది కూడా ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, టేస్ట్ బాగోద్దు. దాని తర్వాత ఒకటి వేసుకోండి. టమాటా మీ ఇష్టం, ఆప్షనలే. నేను కొంచెం వేసుకుంటున్నా టేస్ట్ కోసం. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ 2 వేసుకోండి. క్యారెట్ 1 కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక బాగా కలుపుకొని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్ని స్పైసెస్ వేసుకుని బాగా కలుపుకోండి. కొంతసేపు ఆగాక వీటిలోకి టమాటా సాసు, రెడ్ చిల్లీ సాస్, ఇంకా వెనిగర్ వేసుకోండి. సోయా సాస్ కూడా లైట్గా వేసుకోండి, సోయా సాస్ ఎక్కువ వేసుకోకండి. సో ఇవి కూడా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోండి అనమాట. సో మీకు గ్రేవీ బాగా కావాలంటే కార్న్ఫ్లోర్ వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. 1 కప్ వేసుకొని చాలు. దాని తర్వాత ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ని వేసుకోండి. వీటిని బాగా కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా మగ్గి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వాటి తర్వాత బాగా కలిపి కొంచెం కొత్తిమీర గార్నిష్ పైన వేయండి. సో యమ్మీ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.